పరివర్తన ఏకాదశి, పార్ష ఏకాదశి, వామన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు భక్తులు. ఈ పరివర్తన ఏకాదశి ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా భక్తులందరూ కూడా పరిగణించారు. ఈ రోజునే ఆ శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలం లభిస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి కూడా. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. వారు కోరిన కోరికలన్నీ కూడా ఫలిస్తాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆదిశేషు పైన శయనించి దక్షిణాయానంలో ఆ విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు కనుక భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకొక వైపు శయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశి పరివర్తన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు.